26 కేజీలు ఉంది. అంటే 1 కేజీ మైనస్ చేసి మనకు లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో చెప్పేసరికి ఇవి తక్కువే కదా అనుకున్నారు. దాన్నే ముసుగు వ్యాపారం అంటారు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మనమైతే 4:30 కల్లా మార్కెట్ కి బయలుదేరుతున్నాము. మా ఆయన చూడండి చేతికి గ్లౌజులు వేసుకుంటున్నారు. ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉందండి. అస్సలు బయటికి రాబుద్దు కాదు తెల్లవారుజామున. చిన్న గేట్ లో వెళ్ళట్లేదు, మొత్తం రోడ్డు తవ్వేశారని చెప్పాను కదా, అది ఇదేనండి. దావు లేదనమాట పొయ్యకి. అందుకే మనం పెద్ద గేట్ లో వెళ్తాం రోజు. ఇట్లా వెళ్తే మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది మార్కెట్ లోకి వెళ్ళడానికి. ఇంక మార్కెట్ కి అయితే వచ్చేసాం. ఈ ఆరెంజ్ అయితే ఈ రోజు రేట్ తగ్గింది. బాక్స్ 900 రూపాయలే. అంటే క్వాలిటీ లేదు, 3వ నంబర్ బాక్స్ ఇది. రేట్ తక్కువ కదా అని మనం తీసేసుకున్నాం అనుకోండి, కిందంతా ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది, పైన మాత్రమే బాగుంటుంది. దాన్నే ముసుగు వ్యాపారం అంటారు. ఎక్కువ తీసుకుంటే గనుక కొంచెం తగ్గిస్తారు. ఈ దానిమ్మ అయితే క్వాలిటీ బాగుంది కానీ సైజు లేవు చూడండి. అట్ట బాక్స్ లో వచ్చేవి అయితే మామూలుగా ఎప్పుడు కూడా ఫస్ట్ క్వాలిటీ ఉంటాయి. కాకపోతే ఈ రోజు అన్ని మీడియం సైజు ఉన్నాయి. మీడియం సైజు కాదు, చాలా చిన్నగా ఉన్నాయి అట్ట బాక్సులు. ఇవి కేజీ 100 రూపాయలు. ఈ సైజు ఉండేవి కేజీ 100 రూపాయలు అంటే రేట్ ఎక్కువనే అనుకోవాలి. ఎందుకంటే కనీసం ఒక మీడియం సైజు ఉన్న ఈ రేట్ వర్త్ అవుతుంది. పూర్తిగా చిన్న సైజు ఉన్నాయి కాబట్టి 80-90 రూపాయలు ఓకే. బట్ ఈ సైజ్ కి 100 రూపాయలు అంటే వర్త్ కాదనే చెప్పాలి సరుకు. ఈ అట్ట బాక్స్ లో వచ్చే ప్యాకింగ్ అయితే 30 కేజీలు, 25 కేజీలు 2 రకాలు వస్తాయి. ఈ అట్టా బాక్స్ తూకం కూడా తీసి ఇస్తారంటే 1 కేజీకే తీసేది, ఎక్కువ తీయరు. ఇక్కడ తూకం చేస్తున్నారు చూడండి. 25 కేజీల బాక్స్ అయితే 26 కేజీలు ఉంది. అంటే 1 కేజీ మైనస్ చేసి మనకు డబ్బులు తీసుకుంటారు. 100 రూపాయల కేజీ అంటే బాక్స్ లో 25 కేజీలు అంటే బాక్స్ 2500 పన్నట్టు. మనం కస్టమర్ కి 120, 130, 140 దాకా అమ్ముకోవచ్చు ఏరియాని బట్టి. కాకపోతే మనం హోల్సేల్ రేట్ లోనే కేజీ 100 రూపాయలు పెట్టినప్పుడు కస్టమర్ కి వచ్చేసరికి ఆ రేట్ వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి రేట్ తక్కువ ఉండేవి తీసుకోవడమే బెటర్. ఇంక ఈ పచ్చిశనగ కట్ట అయితే కంటిన్యూస్ గా రోజు వచ్చేస్తుంది మార్కెట్ లోకి. కాకపోతే రేట్ మాత్రం తగ్గట్లేదు. 480 నుంచి 500 పైనే అవుతుంది కానీ 400 లోపలికి తగ్గట్లేదు. ఒక 7-8 కుప్పలు తీసుకుంటే గనక అట్లా 450, 470 చేసుకుంటారు. అంతకన్నా తక్కువ అయితే తగ్గదు. ఈ రోజు అయితే కుప్పలు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే 12 కేజీల నుంచి 15 కేజీల దాకా వస్తుంది ఒక కుప్పలు. కానీ ఈ రోజు అయితే 10 కేజీలదే ఉన్నట్టుంది. ఒక్కొక్క దాంట్లో 10 కేజీల కన్నా తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే అన్ని కూడా చిన్నగానే కనిపిస్తున్నాయి. వీటిని సపరేట్ గా మన ముందు తూకం చేసి అయితే ఇవ్వరండి, కుప్పల ప్రకారమే ఇస్తారు. ఒక కుప్ప 480. ఇంకా సపోటా అయితే స్టాక్ ఉంది కానీ పెద్ద మొత్తంలో అయితే లేదు, తక్కువగానే ఉంది. దీన్నే కేజీ 70 రూపాయలు చెప్తున్నారు. అంటే ఎక్కువ రేట్ ఉన్నట్టే. ఎక్కువ మొత్తంలో కొంటే కొంచెం రేట్ తగ్గిస్తారు. ఈ రోజు అయితే దానిమ్మ పండ్లు అన్ని కూడా ఒకే సైజువే వచ్చేసినట్టున్నాయి మార్కెట్ లోకి. పెద్ద సైజు అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఇంతకు ముందు మనం చూసిండేవేమో కేజీ 100 రూపాయలు, వీళ్ళు చూస్తే 120 రూపాయలు చెప్తున్నారు. అంటే బేరం ఆడాలి. కొత్త వాళ్ళకైతే ఎక్కువ రేట్ చెప్తారు కదా, మనం బేరం ఆడితే 100 రూపాయలకు వస్తారు. అందుకే వచ్చిన వెంటనే ఒకే చోట అయితే మనం సరుకు కొనము. మార్కెట్ మొత్తం కూడా తిరిగి రేట్లు కనుక్కొని కొంటాం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో తొందరగా సరుకు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ 100 రూపాయలకు కొన్నారనుకోండి, ఇంకొకరు 80 రూపాయలకు కూడా కొంటారు. అట్లా ఉంటుంది. మొత్తం మీద మార్కెట్ అంటే ముసుగు వ్యాపారం అంటారు కదా, అది ఎంతో కొంతవరకు నిజమండి ఆ మాట మాత్రం. కాకపోతే మనం సరుకు కొనేటప్పుడు హుషారుగా ఉండాలి. ఏ రేట్ కి కొంటున్నాం, ఆ సరుకు ఆ రేట్ కి వర్తేనా అని 1కి 10 సార్లు ఆలోచించాలి కొనేటప్పుడు. ఇక్కడ చూస్తున్నది అయితే రటన్ కాయలు అంటారు కదా, ఆ జాతికి చెందినవి. ఇవి ఎప్పుడు రేట్ తక్కువగానే ఉంటాయి. కాకపోతే ఈ రోజు కేజీ 85 రూపాయల దాకా కొన్నారు వీళ్ళు. రేట్ ఎక్కువ పడినట్లే, కనీసం 80 రూపాయలు అయినా అంటే సరిపోయి ఉండేది. కాకపోతే అట్ట బాక్స్ లో 120 రూపాయలు చెప్పేసరికి ఇవి తక్కువే కదా అనుకున్నారు వీళ్ళు. ఏమో వాళ్ళు అమ్మే ఏరియాలో వాటినే 100, 120 రూపాయలకు అమ్ముకోవచ్చు. చెప్పలేం కదా, ఏరియాని బట్టి రేట్లు ఫిక్స్ చేసుకుంటారు. మార్కెట్ మొత్తం మీద ఎక్కువగా వచ్చిన సరుకు అయితే యాపిల్, దానిమ్మే. యాపిల్ అయితే ఇంకా మామూలుగా వచ్చేస్తుంది. ఈ రోజు అయితే దానిమ్మ ఎక్కువ వచ్చింది. వేరే ఐటమ్స్ అన్ని కూడా తక్కువగానే వచ్చాయి. మార్కెట్ కూడా డల్ గానే ఉంది. మార్కెట్ అయితే చాలా ఖాళీగా ఉంది. మనమైతే అరటి పండ్లు కొనడానికి వేరే మండికి వచ్చామన్నమాట. రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళ దగ్గర లేదు సరుకు ఈ రోజు. వీళ్ళ దగ్గర కూడా సరుకు అయితే లేదని చెప్పారు. చాలా తక్కువగా వస్తుంది మార్కెట్ కి అరటి పండ్ల సరుకు అయితే. ఎందుకంటే 70% మంది డైరెక్ట్ తోట నుంచే తెప్పించేసుకుంటారు. గుంపు ఉన్న వాళ్ళు, వాళ్ళకి తక్కువ రేటు పడుతుంది కదా, అందుకే ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది అనమాట సరుకు చిన్న వ్యాపారస్తులకి. ఇప్పటికి 3 అంగడిలు తిరిగినాము. సరుకు దొరకపోయేసరికి మనకైతే కొంచెం నిరాశగా అనిపించింది. తెల్లవారుజామునే వచ్చినా కూడా సరుకు లేదే అని. ఇంకెక్కడ దొరకలేదని నిరాశపడ్డాను చూసి పాత దళారన్న అయితే నేను 3 బాక్సులు వేరే వాళ్ళ దగ్గర పంపిస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పినారు మా ఆయనకి. అంటే వేరే ఊరికి పంపించే సరుకు ఉంటుంది కదా, దాంట్లో ఒక 3 బాక్సులు పంపిస్తానని చెప్పారు. పప్పాయి పండ్ల స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది. కలర్ కూడా లేదు పెద్దగా. లాట్ కొన్న వాళ్ళ దగ్గర ఒక 8 కేజీలు తీసుకున్నాం. కేజీ 25 రూపాయలు వేసినారు. ఇంకా మనమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసాము. అరటి పండ్ల బాక్సులు ఎట్లాంటివి పంపిస్తారో ఏంటో అనుకున్నాము, కానీ మంచి సరుకే పంపించారు. కాకపోతే 3 కాదు 2 ఉన్నాయని చెప్పి పంపించినారు. పప్పాయి పండ్లు అయితే తక్కువగానే తీసుకున్నాం కదా, ఒక కస్టమర్కి 100 రూపాయలకు 3 కేజీలు ఇచ్చేసిన. ఇంక మిగతావి కేజీ 40 రూపాయలు లెక్క అమ్మనాము. మధ్యాహ్నం 3 గంటల కల్లా ఇంకొకటి మాత్రమే మిగిలింది. బండి మీద సరుకు తక్కువగా ఉంది కాబట్టి వ్యాపారం కూడా చాలా స్లోగానే ఉంది. నిన్న మొన్న లాభం బాగానే వచ్చింది. ఈ రోజు మూమెంట్ చూస్తుంటే పెద్దగా లాభం వచ్చేటట్టు లేదు. పప్పాయి పండ్లకైతే పెట్టుబడి 200 రూపాయలు పెట్టినాము. ఈ రోజు అయితే రేట్ ఎక్కువగానే పన్నాయి. అరటి పండ్లు కూడా అంతే. కాకపోతే మనం 2 బాక్సులు తీసుకున్నాం కదా, మామూలుగా అయితే 3 బాక్సులు తీసుకుంటే మనకు కూలి మిగులుతుంది కొంచెం. ఈ రోజు అయితే మరి ఇంకా 2 బాక్సులే ఉన్నాయి. చిన్నవి 40,
50, పెద్దవి 50. సాయంత్రం 5:30 కల్లా వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేశాను. 2 రకాల పండ్లు అమ్మినందుకు గాను వచ్చిండేది 250. తక్కువనే చెప్పాలి, ఎందుకంటే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. పప్పాయి పండ్లు, అరటి పండ్లు కూడా మనం తక్కువగానే తీసుకున్నాము. అయినా పర్లేదు అనుకోవాలి. నేనైతే అసలు ఈ మాత్రమన్నా వస్తుందో రాదో అనుకున్నాను. ఇది ఈ రోజుటి వ్యాపారం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.